గ్రామ పెద్దలందరికీ, గ్రామ అన్నదమ్ములందరికీ, అక్కజనులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఒకటే భయపెట్టిస్తారు మనకు. అడగండి, వినండి కొద్దిసేపు. అయితే మేము అధికారంలో ఉన్నాము, మాకు అధికారం ఇచ్చారు ప్రజలు. మరి ప్రజలకు ఎవరన్నా మాకు ఓటు వేయకపోతే కళ్యాణ లక్ష్మి ఆపుతాము, రేషన్ కార్డు ఆపుతాము, ఇందిరమ్మ ఇల్లు ఆపుతాము, ఇది ఆపుతాము, అది ఆపుతాము అంటున్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళకి అధికారం ఇచ్చింది దేని కొరకు? ప్రజలకు సేవ చేయమని ఇచ్చినమా? మేలు చేస్తామని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలకు అదాప్తం ఇదాప్తం అని చెప్పడం ధర్మమా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పాలంటే ఓటు ఒకటే ఆయుధం. ఈ ఓటు ఆయుధంతోనే వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, మేము మా అధికారంలో ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు మాదే అధికారం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాం. నేను అడుగుతా ఇదే కాంగ్రెస్ నాయకులకు, మీరు 60-70 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 60-70 ఏళ్ళ అధికారం నుండి కనీసం మంచినీళ్ళు తాగిపోయలేదు. ఈడ ఎంత ఘోష ఉంటుండే, నీళ్ళ కొరకని ఎంత ఘోష ఉంటుండే, చాలా ఘోష ఉంటుండే. మరి తాగిపించారా అంటే తాగిపోయిపోతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే నీళ్ళు తాగిపిస్తుంది. ఈడ మిగతా డెవలప్మెంట్ కూడా ఏమీ డెవలప్మెంట్ లేకుండే, ఈ ఊర్లో డెవలప్మెంట్ లేకుండే, అటు తాండాల డెవలప్మెంట్ లేకుండే, జీరో డెవలప్మెంట్. అంటే అభివృద్ధి అనేది అసలు లేనే లేకుండే, అభివృద్ధి చేయలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళు 60 ఏళ్ళలో చేయని అభివృద్ధి కేవలం 6 ఏళ్ళలో మనం చేసి చూపెట్టినాం. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచి 2 ఏళ్ళు అయింది. షట్కార్ గారు ఎంపీ గెలిచి ఆయన కూడా అంతకుముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసే, 5 ఏళ్ళు ఎంపీ చేసే, మళ్ళీ ఇప్పుడు ఎంపీ గెలిచి మళ్ళీ ఇంచుమించు సంవత్సరం నరైంది. ఏమన్నా చేసి రాయా ఈ ఊరికి? అధికారంలో ఉండి ఏమీ చేయలేరు. ఎమ్మెల్యే ఖుద్ ఆయన నోటితో చెప్పిండు. ఏమని చెప్పిండా వినిపిస్తా జరా? ఏమని చెప్పిండంటే ఎమ్మెల్యే, మా ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు, నమ్మకం లేదంటుండు. ఆ ఎమ్మెల్యేనే మా నమ్మకం లేదంటే కార్యకర్తలేమో అదే మాదిరిగా అబద్ధాలు ఆడుతున్న దొంగలు. కానీ అబద్ధాలు ఆడినా లేదా? ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు అరచేతిలో వైకుంఠం పెట్టారు. ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటే మనం అందరూ ఏకపోవచ్చు. చాలా మంది ఆశపడేస్తేనే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటు ముఖ్యమంత్రి చెప్పిండు గ్యారంటీలు అని చెప్పేసి, ఆడు గ్యారంటీలు పెట్టి ఇంటింటికి పంపించే. మళ్ళీ ఈడు సంజయ్ రెడ్డి గ్యారంటీ, ముఖ్యమంత్రి ఇవ్వకపోతే నేను ఇస్తా, రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే నేను ఇస్తా అని చెప్పేసి వీడు మాట్లాడు. ఆయన ఆ దొంగ మోసం చేసిండు, ఈ దొంగ మోసం చేసిండు. ఇప్పుడు వీళ్ళతో ఇంక 2 ఏళ్ళలో ఏమి కాదు. ఈ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చేది ఎవరి గవర్నమెంట్? ఎమ్మెల్యే అయ్యేది ఎవరు? మీ భూపాల్ రెడ్డి. ఎమ్మెల్యే అయ్యేది మీ భూపాల్ రెడ్డి. మరి ఇదివరకు అభివృద్ధి చేసింది మీ భూపాల్ రెడ్డి. రేపటికి మన గ్రామంలో ఏదున్నా పనులు చేపించే బాధ్యత నాది. ఇంకోటి వాళ్ళు అది ఇది ఇయ్యమంటారు కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొట్లాడి బాజాబ్తా చేపించే శక్తి నాకున్నది. ఇదివరకు అదే మా ధైర్యం, మీరు మాకున్నారనే మా ధైర్యం అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి ఆపిరు, ఒక 50 ఆపిరు. పోయినా కలెక్టర్ దగ్గర పోయి కూర్చున్నా, లొల్లి పెట్టినా, కొట్లాడినా 2-3 రోజుల సంతకాలు ఎమ్మెల్యే సచ్చినట్టు సంతకాలు పంపించేసిండు. చెక్కులు వచ్చినాయి, చెక్కులు తీసేసుకున్నారు, అయిపోయింది. ఈ రకంగా ఈడ కూడా ఆయన చేతిలో ఆపడానికి ఒకటి ఉన్నది, ఆ కళ్యాణ లక్ష్మి తప్పించి రేషన్ బియ్యం ఆపలేరు, ఇంకా ఏది కూడా ఆపలేరు. వాళ్ళతో ఏది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏది ఆపరు. మీరు లోపల ఓటేసేది కూడా ఎవరికి తెలియదు. మన కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే కేవలం ఈ ఓటుతోనే బుద్ధి చెప్పగలుగుతాము. బీఆర్ఎస్ కాదు పోయాల్సింది, బీఆర్ఎస్ లేదు, ఉంగరం గుర్తు కోటేయాలి. ఉంగరం గుర్తు కోటేయాలి. ఇప్పుడు మనం ఉంగరం గుర్తు కోటేయాలి. ఇంకో మాట వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము రేషన్ కార్డులు ఇచ్చాం, కొత్త రేషన్ కార్డు వచ్చిన ఈ ఊళ్ళో కన్నా రేషన్ కార్డు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.